మనలో చాలామందికి తెలిసిన స్పోర్ట్ క్రికెట్. క్రికెట్లో చూసుకుంటే డెఫినెట్గా మన ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు, మంచి బ్యాట్స్మెన్స్ ఉంటారు, మంచి బౌలర్స్ ఉంటారు. కానీ ఒక మ్యాచ్ గెలవాలి అంటే ఒక్కళ్ళ వల్ల పాసిబుల్ అవుతుందా? నెవర్. టీం మొత్తం కూడా ఎంత బాగా ఎఫర్ట్ పెడితే, ఎంత బాగా ఆడితే అంత బాగా రిజల్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది టీమ్ గేమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళ పాత్ర అంతే ఇంపార్టెంట్. ఇండివిజువల్గా ఎంత గొప్పగా ఉన్నారన్న దానికన్నా టీమ్గా ఎంత బాగా వర్క్ చేస్తే, ఎంత బాగా ఒకరికొకరు సహకరించుకుంటే, టీం కోసం ఎంత బాగా ఆడితే టీం అంత బాగా అవుతుంది, అంత బాగా విజయాలు సాధిస్తూ ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకుంటే మనం కూడా టీమ్గా ఉంటాం కదా. అక్కడ నేనే గ్రేట్ అవ్వాలి, వాళ్ళకన్నా నేను దాటి వెళ్ళాలి అనుకున్నాము అంటే పర్టికులర్గా టీం వర్క్లో రిజల్ట్ సరిగ్గా వస్తుందా? రాదు కదా. టీం బాగా అవ్వాలి అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ, అందరూ కూడా ఎవరు ఏది చేస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, ఎవరు ఏ పని చేయడం వల్ల టీంకి హెల్ప్ అవుతుంది, అలా సెట్ చేసుకుంటే మాత్రం అవుట్పుట్ అద్భుతంగా ఉంటుంది, టీం గొప్పగా అవుతుంది. కాబట్టి మనం టీమ్గా ఎక్కడ ఉంటున్నా కూడా, ఎక్కడ పార్టిసిపేట్ చేస్తున్నా కూడా లెట్ us హ్యావ్ ద టీమ్ స్పిరిట్. టీమ్గా ఉంటూ నేను టీం కన్నా ఎక్కువ కాకుండా టీం నాకన్నా ఎక్కువ, కాబట్టి టీంకి ఇంపార్టెన్స్ ఇస్తే కనుక నిజంగా టీం నుంచి వచ్చే అవుట్పుట్ కానీ రిజల్ట్ కానీ చాలా వేరుగా ఉంటుంది అనిపించింది.